హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ మనం అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము. ఇవాళ చూడబోయే ఐటమ్ వచ్చేసి స్టీల్ ప్లేట్ మీద ఏ విధంగా మనము లోగోస్ ఆర్ డిజైన్స్ ఏ విధంగా ప్రింటింగ్ చేస్తాం చూద్దాం. జనరల్గా ఈ మిషన్ వచ్చేసి ఫైబర్ మార్కింగ్ మిషన్. మనం ఇచ్చేసిన 30 వాట్ మిషన్ ఇది. యాక్చువల్గా దీని యొక్క లెన్స్ వచ్చేసి మనకు 150x150 ప్రింటింగ్ అయితే మనం చేసుకోవచ్చు. 150 సెంటీమీటర్ బై 150 సెంటీమీటర్ అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిజైన్ అయితే రెడీ చేసుకున్నాము. ఆ డిజైన్ ఏ విధంగా ప్రింటింగ్ చేయొచ్చు చూద్దాము. ప్రింటింగ్ చేసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఇన్కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ వాట్సాప్ చేసి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు. మన దగ్గర 20 వాట్స్ యాజ్ వెల్ as 30 వాట్స్ రెండు కూడా డెమో ఉన్నాయి. మీరు ఇన్కేస్ ఇంట్రెస్టెడ్ అయితే కనుక అపాయింట్మెంట్ తీసుకుని రండి. లైవ్ డెమో ఫ్రీగా చూసి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ప్రాక్టికల్ చూసిన తర్వాతే మీరు పర్చేజ్ ఆర్డర్ మీరు ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రింటింగ్ వేస్తామో చూద్దాం. మనము ఫ్రెష్గా ఈజెడ్ క్యాట్ 2లో ఏ విధంగా PLT ఫైల్ని ఓపెన్ చేయాలి, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రివ్యూ చూడాలి, ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి అవన్నీ కూడా చూద్దాం. PLT ఫైల్ అన్నది వెక్టర్ ఫైల్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి ఇంపోర్ట్ వెక్టర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది. డౌన్లోడ్స్లోకి నావిగేట్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మన ఫైలు .plt ఉంది. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. మన ఫైల్ అయితే ఓపెన్ అయింది. చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి ఇలా వచ్చింది. దీన్ని మనం రీసైజ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం సెంటర్లోకి మూవ్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, సెంటర్లోకి మూవ్ చేయొచ్చు. సెంటర్లోకి మూవ్ చేసాము. ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే కనుక ఈ డిజైన్లో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఫిల్ చేయాలంటే హ్యాచింగ్ అనే ఆప్షన్ ఇచ్చేయాలి. ఇక్కడ హెచ్ క్లిక్ చేసి మనం ఓకే క్లిక్ చేస్తే హ్యాచింగ్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ లైన్ స్పేస్ ఉంది. లైన్ స్పేస్ 0.01 కాకుండా 0.06 ఇచ్చుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అవుతుంది. హ్యాచింగ్ అయిపోయింది. హ్యాచింగ్ అంటే మనకి మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి నేను F1 క్లిక్ చేస్తున్నాను. ఎంతవరకు డిజైన్ పడుతుందో చూద్దాం. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ F1 క్లిక్ చేస్తే మన డిజైన్ ఈ సైజులో వస్తుంది. దీన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకుంటాను నేను. దీన్ని మళ్ళీ సెంటర్లోకి తీసుకుందాం. ఇప్పుడు F1 క్లిక్ చేస్తున్నాను. మన డిజైన్ గమనించవచ్చు. ఈ సైజులో అయితే ప్రింటింగ్ అవుతుంది. ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్నా చేసుకోవచ్చు మనము. టోటల్గా మన ఫీల్డ్ సైజ్ వచ్చేసి 150 mm by 150 mm. టోటల్గా కవర్ అయ్యేలా మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. ఇప్పుడు F1 క్లిక్ చేస్తాను. నేను ఇక్కడ ఈ ప్లేట్ నేను మిడిల్లో ఉండేలాగా మూమెంట్ చేశాను. ఇప్పుడు నేను F2 క్లిక్ చేస్తున్నాను. F2 క్లిక్ చేసేప్పుడు యాక్చువల్గా మన మార్కింగ్ ఇక్కడ చూసుకోవాలి. యూజ్ డిఫాల్ట్ పారామ్ నుంచి నేను వచ్చేసి ఇక్కడ ఒక 1000 పెడుతున్నాను. 1500 పెడుతున్నాను. పవర్ వచ్చేసి నేను 80 పెడుతున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేసి F1 క్లిక్ చేసి మన ప్రివ్యూ అయితే వచ్చింది. ఇప్పుడు F2 క్లిక్ చేస్తున్నాను. చూద్దాం. ప్రింటింగ్ అయిపోయింది. ఫినిషింగ్ ఇస్తుంది. ఇక్కడ మనం గమనించవచ్చు. మన డిజైన్ అన్నది ప్రింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ హార్డ్లీ మనకు విత్ ఇన్ 1 minute అయితే అయిపోయింది.
ఇలాంటి డిజైన్స్ మీరు ఏ స్టీల్ ఐటమ్ మీదైనా, బ్రాస్ అయినా, సిల్వర్ అయినా, అల్యూమినియం అయినా, ఎటువంటి మెటల్ అయినా వాటన్నిటి మీద కూడా మనం ఈ డిజైన్ అయితే మనం చేసుకోవచ్చు. ఇలాంటి మిషనరీ మీ ఏరియాలో మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే కనుక మీకు రెగ్యులర్గా బిజినెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు హార్డ్లీ 200 to 300 రూపీస్, ఈవెన్ 100 రూపీస్ టు 300 రూపీస్ పవర్ బిల్ అయితే మీకు ఎక్స్ట్రా అవ్వచ్చు. ఇన్ కేసు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైనా ఉంటే కనుక. ఇన్ కేసు మీకు కొత్తగా బిజినెస్ పెట్టినా కూడా హార్డ్లీ మీకు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మీకు 500-600 కన్నా ఎక్కువైతే రాదు. మెయింటెనెన్స్ వచ్చేసి జీరో ఉంటుంది. ఇన్స్టాలేషన్ వచ్చేసి మేమే చేస్తాము. ట్రైనింగ్ వచ్చేసి మేమే ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా సపోర్ట్ కావాలన్నా మేమే ఇస్తాము. మీకు వన్స్ మీరు మిషన్ పర్చేస్ చేసిన తర్వాత మీకు 10,000 అవర్స్ అయితే మీకు ఈ సోర్స్ వారంటీ ఉంటుంది. 1 year వరకు వారంటీ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో అప్గ్రేడెడ్ వర్షన్ అయితే మీకు ఆల్మోస్ట్ 1.5 year మీకు వారంటీ ఉంటుంది. దానికి కూడా 1 lakh అవర్ అయితే ఉంటుంది. ఈ మిషనరీ కాకుండా మన దగ్గర ఫైబర్ లేజరే కాకుండా CO2 UV కూడా ఉన్నాయి. ఈ అన్నిటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేసు నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటిని తీసుకొస్తే మనం నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాము. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీడియా రెడీ సైనింగ్ ఆఫ్.